దెబ్బలు ఇంకా కోలుకోనట్టున్నారు మీరు ఆ దాడి నుంచి. ఈ దెబ్బలు మానసిక దాడులు పెద్దగా ఉన్నాయన్న. ఇక్కడ ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా ఉంటుంది, ఇక్కడ కొంచెం ఉంటుంది, ఈ కన్ను మీద బాగా కమిలింది, ఇది బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, లోపల ఇంకెక్కువ ఉంటాయి. ఓకే, ఈ ఏరియా ఇక్కడ కూడా ఉంటాయి. అంటే పెంకలతో అట్లా కొట్టిరు కదా, ఫ్యాన్ ఉంటుంది కదా, కిచెన్ల నుంచి తీసుకొని వచ్చి కొట్టడం. ఓకే, ఫిజికల్ కంటే మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక అది వాళ్ళు కొట్టింది అక్కడ కదా, మానసిక క్షోభ పెడదామనే అనుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ అట్లనే ఉండే కదా. అంటే వ్యక్తిని టార్గెట్ అయ్యి చేసిరు కదా. ఇది థర్డ్ టైమా ఫోర్త్ టైమా మీద దాడి జరగడం? 29th March నుంచి ఇది థర్డ్ టైం. ఆల్రెడీ ఆఫీస్ మీద దాడి చేసి 2 సార్లు 3 సార్లు ఆఫీస్ మీద, ఒకసారి 2 సార్లు దాడి, ఒకసారి ఆల్మోస్ట్ చేయనికనే వచ్చినాం. మేమే పట్టుకున్నాం ముగ్గురిని. ఓకే, పట్టుకొని అప్పచెప్పినాం కూడా పోలీసులు. అట్లా ఆఫీస్లో ఉన్న ఎక్విప్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ పలగొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్లు అయితే కనిపిస్తున్నాయి. పలగొట్టిరు. ఒక 15 to 13 lakhs వరకు ఆస్తి నష్టం, ఐటీ ఎక్విప్మెంట్ ధ్వంసమైంది. ఓకే, జరిగింది ఏ టైంలో? రాత్రి టైంలోనా? 11 o'clock ఏమో అని చెప్తున్నాను. నేను అరౌండ్ 9:45కి అట్లా వచ్చినా. స్టార్ట్ అయింది సమ్ 10:15కి 10:30కి స్టార్ట్ అయింది. ఇక ఆడికేని స్టార్ట్ అయింది అయితే ఆల్మోస్ట్ 12 వరకు నరక యాతన మా కుటుంబ సభ్యులకి అందరికి. ఓకే, అట్లా కింద వాళ్ళు రౌండ్ అప్ చేసినప్పటి నుంచి మీరు ఇంట్లో ఉన్న సమయం ఎంత సమయం గడిపి ఉండొచ్చు? కంప్లీట్గా రెక్కి చేసిండ్రు. కంప్లీట్గా రెక్కి చేసి ఒక 3 o'clock 4 o'clock నుంచి రెక్కి నడిచింది. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో మీరు ఎవరైనా ఎవిడెన్స్ తీసుకున్నా వాళ్ళు చెప్తారు ఇంతమంది జనాలు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అంటే, పార్టీ మీటింగ్ ఉంది, బీజేపీ పార్టీ మీటింగ్ ఉందని చెప్పిరట. బీజేపీ పార్టీ మీటింగ్ ఈ కాలనీలో ఎందుకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు అప్రహెన్షన్ వ్యక్తం చేసిరట. బట్ ఇక ఎవరికి డౌట్ ఏం రాలేదు, ఉన్నారు. తర్వాత నేను అరౌండ్ 9:30కి అట్లా వచ్చేసరికి ఇక ఆల్మోస్ట్ ప్లాన్ చేసి మేము భోజనం చేస్తున్నాం. నేను మా అన్న వచ్చి జస్ట్ నేను అప్పుడే హ్యాడ్ మై బాత్, స్నానం చేసి భోజనానికి కూర్చొని ఉన్నా. ఇక ద గేమ్ బిగిన్స్ అని అన్నట్టు నన్ను అటాక్ చేసి. మీరు ఇంటికి వచ్చేంత వరకు ఈ సిమ్టమ్స్ కనపడలేదా? కింద పార్కింగ్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరో దాడికి ఇట్లా? అంటే హానెస్ట్లీ అన్న, నేను ఇంటి దగ్గర దాడి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్లో కూడా ఒక రూల్ ఉంటుంది, ఇంటి దగ్గర దాడి చేసుకోము, ఏదున్నా బయటనే అని అన్నట్టు. ఇంటి లోపలికి వస్తారు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే, చేస్తారని కూడా నేను అనుకోలే. ఓకే, సో అది కొంచెం బాధాకరమైన విషయం. సరే నేను తప్పు చేసినాను మీరు అంటారు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చారు, నా ఇంట్లోకి ఎందుకు ఇబ్బంది పెట్టి? మా అమ్మ నాన్న ఏజ్డ్ పర్సన్స్. ఆల్రెడీ ఒకసారి మా నాన్నకు మన ఏమంటారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బీపీ ఫ్లక్చువేట్ అయ్యమని అయితే కారణం. మా అమ్మ ఏజ్డే, అందరూ ఇవాళ రేపు డయాబెటికే కామన్. నా పిల్లలు ఉన్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం పిల్లలకు కూడా? మీరు నాయకులు అయినరు అని అంటే మీ దగ్గర కొన్ని లక్షణాలు ఉంటేనే మీరు నాయకులు అయ్యారు కదా. ఆ లక్షణాలను చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అంటారు కదా. పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇచ్చారు? ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన విషయాలు. అసలు ఆరోపణలు ఏంది అల్లయ్య అనేది కూడా మనకు కరెక్ట్గా బేస్ లేదు. ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఏదో నడుస్తున్నది, అదేందో నేను చూస్తా తర్వాత.